నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీలో తీసుకునే నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం ఉందా అంటే ఉందనే చెప్పొచ్చు. ఇటు సునీత ద్వారా ఇటు షర్మిల ద్వారా జగన్మోహన్ రెడ్డికి ముందు ప్రమాదమే ఉంది అని అనుకుంటున్నారు. సో అసలు ఈ ప్రమాదాలు ఏంటి, ఇద్దరు చెల్లెళ్ళ వల్ల వచ్చిన ఈ పరిణామాలు ఏంటి అనేది మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఏంటంటే ఢిల్లీలో అంటే ఇద్దరు సిస్టర్స్, ఒకరు షర్మిల అయితే ఒకరు సునీత, బాబాయ్ కూతురు. సో వీళ్ళిద్దరి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం పొంచి ఉంది అనే వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఏంటి సార్ ఇది? ఒకటేంటంటే పెద్దలు చెప్పేటువంటి సామెత ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రచ్చలోనేమో గెలిచాడు, అంటే సీఎం అయ్యాడు, కానీ ఇంట గెలవలేకపోతున్నాడు. ఇంట్లోనేమో అందరిని దూరం చేసుకుంటున్నాడు, అందరిని శత్రువులు చేసుకుంటున్నాడు. ప్రధానంగా రక్త సంబంధికులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా దూరం చేసుకుంటున్నారు. వాళ్ళల్లో షర్మిల ప్రధానంగా ఉన్నారు, సొంత చెల్లెలు. సో షర్మిల ప్లస్ ఇతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి చెల్లెలు అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చాలామంది కూడా. ఎందుకనంటే అతను జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినటువంటి సందర్భంగా ఆయన కోసం ఈమె పాదయాత్ర చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు. తను ఒక త్యాగం చేశారు. కాలుకి కూడా దెబ్బ తగిలితే కాలుకి కట్టుకొని ఆమె పాదయాత్ర చేస్తే ఆ తర్వాత ఆయన బై ఎలక్షన్లో గెలవడం కానీ లేదా ఆయన జనరల్ ఎలక్షన్లో గెలవడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఆమె స్పీచ్ కానీ ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవ కానీ అవి మరువలేనివి. సీన్ కట్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలని పక్కన పెట్టేశారు. సరే, అది ఆస్తులు గొడవ లేకపోతే తర్వాత రాజకీయపరమైనటువంటి భాగస్వామ్యం ఇవ్వలేదనేటువంటి కోపమా షర్మిలకి, ఇవన్నీ రకరకాల చర్చ జరుగుతున్నాయి. ఫస్ట్ ఏమో ఆస్తులు గొడవ వాళ్ళిద్దరికి, అందుకే బయటికి పంపించేశాడు షర్మిలని అనేది ఒకటి వినిపించింది. ఈవెన్ తల్లిని కూడా, విజయమ్మను కూడా బయటికి పంపించేశారు. ఆమె విజయమ్మ వచ్చేసి ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో పనిచేస్తానని చెప్పి ఆమెనే చెప్పారు. అక్కడేమో గౌరవ అధ్యక్షులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, అక్కడ రిజైన్ చేసేసి ఇక్కడికి వచ్చి నేను షర్మిలమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను, ఇంకా జగను అతను ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడితో నాకు సంబంధం లేదు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అంటే కుటుంబంలో ఉండేటువంటి విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. సో వీళ్ళ వివాదాలు ఇలా ఉంటే సహజంగా రాజకీయ పార్టీలు ఏం ఆలోచిస్తాయి అంటే సమయానుకూలంగా ఎవరు అందిస్తే వాళ్ళని ఉపయోగించుకొని రాజకీయంగా రాజ్యాధికారం దిశగా వెళుతూ ఉంటాయి రాజకీయ పార్టీలు. ఇప్పుడు వైఎస్ కుటుంబంలో ఉండేటువంటి విభేదాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ చీల్చి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ నేపథ్యం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగినటువంటి ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ ఫ్యామిలీ లేదు. చాలామంది వైఎస్ అభిమానులు ఏం చెప్తూ ఉంటారంటే వైఎస్ లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్తుంటారు. కానీ ఎప్పుడు కూడా వ్యవస్థ ముఖ్యం, వ్యక్తులు కాదు. ఆ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి లేకపోతే ఇంకొకళ్ళు ఉంటారు. పార్టీ ముఖ్యం. సో పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో రాజశేఖర రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు కాబట్టి రాజశేఖర రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ బతికింది అనేది కొందరు వాదిస్తూ ఉంటారు. కానీ దానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒప్పుకోదు దానికి. సరే, కాంగ్రెస్ పార్టీ వల్ల వాళ్ళు ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళి తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చారో అందరూ చరిత్ర చెప్తుంది. అయితే ఇక్కడ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఏ పార్టీ కింద అయితే ఎదిగారో ఆ పార్టీకే ఒక రకంగా వెన్నుపోటు పొడిచారని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లే చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? తనకు నష్టం చేసినటువంటి ఫ్యామిలీని ఏం చేయాలనుకుంటుంది? సహజంగా జీరో చేయాలనుకుంటుంది, అంతే కదా. ప్రధానంగా ఎవరు ఈ పని చేసింది? జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి సోనియా ఫ్యామిలీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. దానికి తగ్గట్టు ఇప్పుడు అంది వచ్చినటువంటి అవకాశం ఏంది? షర్మిల వ్యతిరేకించి బయటకు వచ్చి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. దీంతో వాళ్ళు ఆశ్రయించారు. ఎందుకు? శత్రువుకు శత్రువు మిత్రుడు, అంతే కదా సూత్రం. అది క్లియర్ కట్గా వినిపించేటువంటి సూత్రం, శత్రువుకు శత్రువు మిత్రుడు అనేది. సో ఆ క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలి అని అంటే ఖచ్చితంగా షర్మిల అవసరం, కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం వైఎస్ ఫ్యామిలీ గురించి బాగా అబ్జర్వ్ చేసినటువంటి గాంధీ ఫ్యామిలీ వాళ్ళని నమ్మట్లేదు. ఇప్పుడు ఇంతకు ముందులాగా నమ్మేటువంటి పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నమ్మేది, కానీ రాజశేఖర రెడ్డి తదనంతరం జరిగినటువంటి పరిణామాలు వాళ్ళకి అపనమ్మకం కలిగించాయి.
సహజంగా అపనమ్మకం కలిగిస్తుంది. ఎందుకంటే పార్టీలో ఉంటే పార్టీని దెబ్బతీశాడు కదా జగన్మోహన్ రెడ్డి. అవును సార్. సో కాబట్టి అపనమ్మకం కలిగించి అందుకని ఇప్పుడు షర్మిల నిజంగానే జగన్మోహన్ రెడ్డి విభేదించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందా, లేదా రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమి వస్తుందని చెప్పి గ్రహించి ముందుగానే సేఫ్ సైడ్గా చెల్లెల్ని కాంగ్రెస్ పార్టీకి పంపించారా అనేటువంటి అనుమానం కొంతమందిలో ఉంది. ఆ అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి వాళ్ళలో హర్ష్ కుమార్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ ఆంధ్రప్రదేశ్. ఆయన అట్లాంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరూ ఒకటయ్యి ఇప్పుడేమో నరేంద్ర మోడీ సేవ్ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జైలుకు పోకుండా. రాబోయేటువంటి రోజుల్లో 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ దిగిపోయి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు అన్నని సేవ్ చేయడానికి షర్మిల వచ్చింది కాబట్టి ఆంక ఎలాంటి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పొద్దు అనేది హర్ష్ కుమార్ తాజాగా చేసినటువంటి ఒక అభిప్రాయం, వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. సో ఆ కోణం నుంచి చూస్తే కనుక వీళ్ళిద్దరూ ఒకటేనా అనేటువంటి అనుమానం అధిష్టానానికి కూడా కలుగుతుంది కదా కాంగ్రెస్ పార్టీకి. అందుకే వాళ్ళు ఇప్పటివరకు కూడా ఎలాంటి పదవిని ఇవ్వలేదు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి వారం అవుతుంది, ఢిల్లీ వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పి అనౌన్స్ చేసి వారం పైన అవుతుంది. కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆమె ఏంటి అనే దానికి క్వశ్చన్ మార్క్, ఇంకా దానికి ఆన్సర్ రాలే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కండిషన్స్ పెట్టింది ఢిల్లీ కాంగ్రెస్. ఏం కండిషన్స్ పెట్టింది అని అంటే, మీ మధ్య విభేదాలు ఉన్నాయి రాజకీయంగా, మీకు కావాల్సిన రాజ్యాధికారం, కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవులు కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి నువ్వు రాజకీయం చేయాలి, ప్రచారం చేయాలి, ప్లస్ జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు పోటీ చేయాలి. దానికి ఇష్టపడితేనే ఉండు, లేదంటే లేదు అనేటువంటి యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా చెప్పింది అనేది ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో దానికి కారణం ఏంటంటే సునీల్ కనుగోలు రాజకీయ వ్యూహకర్తగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ. సో సునీల్ కనుగోలుకు మొత్తం వ్యవహారం తెలుసు, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది. అందుకే నేరుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పైన షర్మిలని కనుక కడప నుంచి ఎంపీగా పోటీ చేపిస్తే అప్పుడు అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి లింక్ ఏంటి అనేది బయటపడుతుంది మనకి. ముందస్తు వ్యూహంతో వీళ్ళిద్దరూ డ్రామా ఆడుతున్నారా, లేదా నిజంగానే రాజకీయపరమైనటువంటి వైరుధ్యం లేదంటే విభేదాలు ఉన్నాయా అని తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి షర్మిలని కడప నుంచి నించోబెడితే కడపలో గెలిచేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పుడు వ్యతిరేకత ఉంది కాబట్టి కడపలో కూడా వ్యతిరేకత ఉంది ఆయన మీద. సో అవినాష్ రెడ్డి అక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఆ విషయాన్ని సిబిఐ కూడా చెప్పింది, ఛార్జ్షీట్లో కూడా చెప్పింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది కడప నుంచి. కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా షర్మిలని నిలపాలి అనేటువంటి ఒక నిర్ణయం ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇదంతా ఒక ఎత్తు. ఇక డాక్టర్ సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తె, ఆమె తన తండ్రిని ఎవరు చంపారో చెప్పమని చెప్పి సుప్రీంకోర్టు వరకు పోరాడుతుంది. ఈ పోరాటాల క్రమంలో అనేకమైనటువంటి అవమానాలు, అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల హెచ్చరికలు ఇవన్నీ కూడా ఆవిడ అనుభవించారు. ఆ సందర్భంగా షర్మిల అంకి అండగా నిలబడి ప్యూర్గా వివేకానంద రెడ్డి హత్య పొలిటికల్ మర్డర్ అని చెప్పి తేల్చేసింది షర్మిల. చెప్తూ సునీతకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను అండగా ఉంటానని చెప్పి ఒక హామీ ఇచ్చింది షర్మిల. కాబట్టి ఇప్పుడు సునీతారెడ్డి పులివెందుల నుంచి పోటీ చేయించే ఎలా ఉంటుంది అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. అయితే పులివెందుల నుంచి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక యాంగిల్ కూడా ఉంది. చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీలోకి సునీతారెడ్డి వస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, సునీతారెడ్డిని ఎమ్మెల్యేగా, ఎంపీగానేమో షర్మిలని నించోబెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని కడపలోనే క్లోజ్ చేయాలి, కడపలోనే రాజకీయంగా దెబ్బతీయాలి అనేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఆలోచిస్తుంది, అలాంటి వ్యూహాలను రచిస్తుంది అని చెప్పి తెలుస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డికి సొంత సిస్టర్స్ ద్వారానే ఒక రాజకీయపరమైనటువంటి సెగ తగలబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేసినటువంటి ఒక స్కెచ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటారు. దాంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశమే లేదు. సిస్టర్స్ని కాదని పులివెందుల్లో కానీ కడపలో కానీ గెలిచేటువంటి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి. అందుకే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వై నాట్ పులివెందుల అనేటువంటి ఒక ట్యాగ్ తోటి ప్రచారం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాన్ని ఢిల్లీ కాంగ్రెసే నెరవేర్చబోతుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.